ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జనరల్గా ఏంటంటే పరిణామాల తర్వాత రిజల్ట్స్, నెక్స్ట్ జనాలు, రైతులు గురించి, వీటి గురించి జనాలందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమరావతి డెవలప్మెంట్ని ప్లాన్ని ఆపింది ఎవరు అన్నది ఇంపార్టెంట్. ఇది ఆపింది ఎవరు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు. ఓకే, ఎందుకు అట్లా ఆగింది అన్నదానికి మనం వెళ్ళాలి. ఇదేంటంటే బేసిక్గా స్విస్ ఛాలెంజ్ అని చెప్పి మీకు బిడ్డింగ్ అనమాట. స్విస్ ఛాలెంజ్ అనేది ఏంటంటే దాని గురించి తెలియాలి జనాలకు కూడా. స్విస్ ఛాలెంజ్ అనేది ఒక ఫిలిప్పీన్స్లో మొదలైంది. అది అంటే ఎట్లా దీన్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు బిడ్డింగ్ ఎలా చేయాలి అన్నప్పుడు అది ఒకటి ఆరిజినేట్ అయింది. ఇదేంటంటే ఏషియన్ కంట్రీస్ యూజ్ చేస్తుంటారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి రైల్వే స్టేషన్స్ కట్టడానికి కూడా ఒక 150 రైల్వే స్టేషన్స్ కూడా ఇది ఇనిషియేట్ చేయింది. ఇది మనకి ఇండియాలో 2009లో ఇది అప్రూవల్ జరిగింది, ఈ స్విస్ ఛాలెంజ్ అనే కాన్సెప్ట్. ఏంటి స్విస్ ఛాలెంజ్ అంటే జనరల్గా అందరికీ తెలిసింది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ స్విస్ ఛాలెంజ్ ఏంటి అంటే సపోజ్ గవర్నమెంట్ ఏదైనా సరే ఒక ప్రపోజల్ ఉంది, క్యాపిటలే అనుకోండి, ఆ క్యాపిటల్ బిల్డ్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి మీకు ప్రైవేట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, పాస్ ఆన్ అవుతుంది, వాళ్ళ గవర్నమెంట్ ప్లాన్స్ ఇవి అని చెప్పేసి. వాళ్ళు స్విస్ ఛాలెంజ్లో కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఇట్లా ఒక థాట్తో ఉన్నారు, మీరు బయట నుంచి ఒక ప్రైవేట్ వాళ్ళు ఒక ప్రపోజల్ పంపిస్తారు మీకు. ఎలా అంటే మీరు ఇట్లా క్యాపిటల్ కడుతున్నారు, మీరు ఇవి ఒక హైకోర్ట్ అని, లెజిస్లేషన్ అని, నెక్స్ట్ సెక్రటరియట్ అని ఇవి కడుతున్నారు, మా ఐడియాస్ ఇవి, మేము దీన్ని ఇంత గొప్పగా మేము డెవలప్ చేస్తాము ఒక ఇన్నోవేటివ్ థాట్స్ తోటి, దీనికి దానికి కావాల్సిన ఖర్చు అంతా మేము పెట్టుకుంటాము, మా ప్రపోజల్ ఇది అని ఒక క్రియేటివ్ థాట్స్ తోటి వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళని ఏమంటారంటే ఆరిజినేటర్స్ అంటారు. ఓకే, సో ఈ ఆరిజినేటర్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సరే మీ ప్రపోజల్ ఇవ్వండి, మా ఐడియా ఇది అని చెప్పి చెప్పుకుంటారు, డిస్కస్ చేస్తారు. వాళ్ళు మాకు ఇంత ఖర్చు అవుతుంది, మాది ఇది డీల్ అని చెప్పి మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇది ఇన్ని కోట్లు అవుతుంది అని చెప్పి ఒక X crores అని చెప్పేసి చెప్తారు ఖర్చు అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వేరే వాళ్ళని పిలుస్తారనమాట, ఇది X crores అవుతుంది, మీలో ఎవరైనా సరే ఇంతకన్నా తక్కువ చేయగలుగుతారా అని చెప్పి పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి బిడ్ చేస్తారు. బిడ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి అసలు X crores అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, మీరు ఎంత కోట్ చేస్తారని చెప్తారు. చెప్తే వాళ్ళు X కన్నా తక్కువ కోట్ చేయొచ్చు, ఎక్కువ కూడా కోట్ చేయొచ్చు. బై ఛాన్స్ ఎవరైనా సరే తక్కువ కోట్ చేశారనుకోండి, X-1 లెట్స్ సే, ఇప్పుడు మళ్ళీ ఆరిజినేటర్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి పలానా వాళ్ళు X-1 కోట్ చేస్తున్నారు, మీరు X-1కి చేస్తారని అడుగుతారు. చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ వర్కౌట్ చేసుకొని మా కాంపిటీషన్ ఇది, టెక్నికల్గా మేము స్ట్రాంగ్, ఇలా మాట్లాడుకొని X-1కి చేస్తారా, వాళ్ళని కూడా మళ్ళీ బిడ్ అడుగుతారు లోయెస్ట్. వీళ్ళు అసలు ఈ X-1 చేస్తారన్న విషయం ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఎలా చెప్తారంటే మీకన్నా తక్కువకి వాళ్ళు చేస్తారంటున్నారు, ఓకే మీరు మళ్ళీ లోయెస్ట్ బిడ్ వేయండి అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఆ లోయెస్ట్ బిడ్ మీరు వేసిన లోయెస్ట్ బిడ్ కనుక వాళ్ళు తక్కువ వేశారనుకోండి, ఆ ఆరిజినేటర్ పర్సన్కి ఇచ్చేస్తారు. వేయలేదు అనుకోండి, ఎవరైతే తక్కువ వేసారో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది ఆ స్విస్ ఛాలెంజ్ లో ఉన్న నార్మల్ గా బిడ్డింగ్ కూడా ఇలాగే జరుగుతుంది, ఎవరైతే తక్కువగా బిడ్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు నార్మల్ కంపెనీ. అది వన్ షాట్. ఓకే అండి, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ స్విస్ ఛాలెంజ్ బిడ్. అయితే ఏంటంటే ఇక్కడ దీంట్లో రెండు కంపెనీ వాళ్ళు ఏంటంటే, ఒకళ్ళేమో ఆదిత్య హౌసింగ్ వాళ్ళు, NVN ఇంజనీరింగ్, ఈ రెండు కంపెనీస్ కేసు ఫైల్ చేశారు. ఎట్లా కేసు ఫైల్ చేశాయంటే అసలు స్విస్ ఛాలెంజ్ అనే దాంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి అంటే ట్రాన్స్పరెన్సీ, కాంపిటీషను, ఫెయిర్నెస్, ఈ మూడు ఫ్యాక్టర్స్ ఆ స్విస్ ఛాలెంజ్లో ఉండే ఫ్యాక్టర్స్ అనమాట. ఆ రెండింటిని తొంగలో దొక్కి కాంపిటేటర్స్ని పిలిచారు అని చెప్పేసి వీళ్ళు కేసేశారు. ఏంటి తొంగలో దొక్కిందంటే అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, ఎంత కాస్ట్ అవుతుంది, అవన్నీ ఆ స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళకేను ఏపీ గవర్నమెంట్కి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అది టోటల్గా ర్యాప్ చేశారు. దాన్ని డీటెయిల్స్ కావాలి, సో డీటెయిల్స్ ఫుల్గా తెలిస్తే, దాన్ని మెయిన్ ఆబ్జెక్టివ్ ట్రాన్స్పరెన్సీ ఉంటేనే కదా మేము ఎస్టిమేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం. ఆ ట్రాన్స్పరెన్సీ లేదు ఇందులో. మాకు ఇచ్చిన డీటెయిల్స్ ఇవి,
వాళ్ళకి ఇవి అని చెప్పేసి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే వాళ్ళు స్టే ఇచ్చారు. అదే అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు కూడా స్టే ఇచ్చారు. వాళ్ళు ఏం నమ్మారంటే ఈ ప్రాజెక్ట్లో ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి నమ్మారు. దాంతో ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఓకే, ఇది మెయిన్ టెక్నికల్ రీజన్. నెక్స్ట్ ఇతను ఇంకోటి మనం కొంచెం తీసుకుంటే జనరల్గా ఎనీ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినవి ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చెయ్యరు. ప్రభుత్వ విధానమే అది. ఏ ప్రాజెక్ట్ అయినా పోలవరం కట్టారు, ఒక శంకుస్థాపన చేశారు, ఇప్పటి వరకు అమరావతి కూడా అంతే. నన్ను మాట్లాడండి. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా సరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఒకళ్ళు ఇనిషియేట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేయటం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. మీరు కాకపోతే అంటే దాన్ని డిలే చేసి ఇంకొక ప్రాజెక్ట్ ఏదో ఇనిషియేట్ చేయటం, వాళ్ళు స్టార్ట్ చేసింది నేను ఫినిష్ చేయాలని చెప్పేసి ఇలాంటివన్నీ తర్వాత వచ్చాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకళ్ళు ఇనిషియేట్ చేస్తే ఇంకొకళ్ళు దాన్ని కంటిన్యూ చేసి ఫినిష్ చేస్తారు. చేశారు. ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అదే. నేను డెవలప్మెంట్ గా ఇనిషియేట్ చేసినవి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కూడా అవి కంప్లీట్ చేశారు, ఇది జరగలేదని చెప్పి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే వైఎస్ జగన్ దీంట్లోకి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరికి ఆల్రెడీ రైవల్ ఉంది. నేను ఆ పొలిటికల్ దాంట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఓకే, సో ఇక్కడ జగన్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే దీంట్లో ఈ 34,000 ఎకర్స్ ల్యాండ్ ఏదైతే ఉందో దీంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఈ ల్యాండ్స్ అన్నీ కూడా టీడీపీకి సంబంధించిన మినిస్టర్లు నారాయణ గారు వీళ్ళందరికీ అన్ని లిస్టు ఆయన దగ్గర వచ్చేసేసి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు కామన్ మ్యాన్ ఇక్కడ ల్యాండ్ కొనాలంటే కొనలేని పరిస్థితి, కామన్ మ్యాన్కి ఇక్కడ ఇవి లేవు, వాళ్ళకి వెసులుబాటు లేదు అని ఆయన ఏం చేశాడు. పొలిటికల్ ఇది ఉండొచ్చు, మొత్తం ఇదంతా కూడా పెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ జరిగింది, బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఆయన ఎక్స్పోజ్ చేసి దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు అప్పర్ హౌస్లోకి వచ్చేటప్పటికి ఎమ్మెల్సీస్ అందరూ కూడా టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈయన ఎక్కడైనా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా కానీ అది మళ్ళీ అప్పర్ హౌస్లోకి వస్తే టీడీపీ వాళ్ళు దాన్ని ఆపేసే పరిస్థితి. ఆయన బిల్లు పాస్ కాదు, అటు వైఎస్ జగన్ ఏం చేయలేని పరిస్థితి. ఓకే అండి, సో ఇట్లా ఏమైందంటే స్టే అయిపోయింది దాన్ని. ఈయన దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ వచ్చిందని చెప్పి దీన్ని ఆపి దీన్ని ఏం చేశాడో తెలివిగా 3 రాజధానులు అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. ఏం చేయలేని పరిస్థితుల్లో 3 రాజధానులు, అంతే కదా. ఇన్సైడ్ ట్రేడింగ్ మోసాలు జరిగినాయి, నారాయణ మినిస్టర్స్ అందరూ కొనుక్కున్నారు అని మనం అనుకున్నప్పుడు ప్రజలు ఇలా రోడ్డు మీద పడరుగా. ఒక రోజు పడతారమ్మా, ఒక రోజు పెయిడ్ ఆర్టిస్టులు తెస్తారు, 2 రోజులు తెస్తారు, 3 రోజులు తెస్తారు. ఎక్స్ట్రా ఆర్టిస్టులు లాగా ప్రతిరోజు తేవడానికి వందల మందిని, ఒక రోజు 2 రోజులు 1631 రోజులు చేశారు వాళ్ళు. వందల మందిని ఆ రకంగా వాళ్ళు రోడ్ల మీద పడ్డారే. మరి మినిస్టర్స్ అందరి ఇన్వాల్వ్మెంట్ దానిలో ఉంటే వాళ్ళు ఎందుకు బయటకు వస్తారు? ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని అంటున్నారా? జరగలేదమ్మా, జరగలేదు. నేను పొలిటికల్ దీంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. టెక్నికల్ గా స్టెప్ బై స్టెప్ ఎలా జరిగింది అన్నది నేను చెప్తాను. అంటే వైఎస్ జగన్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని నమ్మి, ఓకే, అతను అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినవి ఇక్కడ అప్పర్ హౌస్ లో కౌన్సిల్లో ఆయన బిల్లు పాస్ కాని కారణంగా ఆయన బిల్స్ పాస్ కావు. అది ఎందుకంటే టీడీపీ వాళ్ళకి మెజారిటీ ఎక్కువ ఉంది. సో దాంతో ఏమైందంటే ఈయన ఏం చేశాడు, ఇంకొక మిస్టేక్ కూడా జరిగింది. అది చంద్రబాబు నాయుడు తరపున. అదేంటంటే ఆయన ఈ సిఆర్డిఏ ఫామ్ చేసినప్పుడు ఆయన బిల్డింగ్స్ని టెంపరీ అని చెప్పి రాశాడు. టెంపరీ అని రాయటం అనేది ఆయన చేసిన పెద్ద తప్పు. అదే గనక ఒరిజినల్గా ఇది రియల్ గా ఇదే రాజధాని బిల్డింగ్స్ ఇవే అన్నట్టయితే అది అయిపోయింది, ఇంకా రాజధాని అయిపోయింది. అది ఇంకా దీన్ని మార్చేది ప్రోగ్రామ్ ఏమీ లేదు. టెంపరీ అనటం కారణంగా ఈయనకి స్కోప్ దొరికింది. మళ్ళీ సిఆర్డిఏ చట్టంలోనే ఏదైనా అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు కదా, జగన్ మొత్తం రాజధాని మార్చేయాలా? అదే ఇప్పుడు పాయింట్ మీరు అన్నది. రైట్. ఇక్కడ ఏం జరిగిందంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ దీన్ని తీసుకుని వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెట్టారు ఈ రచ్చ. సో వాళ్ళు ఏం చేశారు, అసలు రాజధాని ప్రాంతం ఏది, ఎక్కడైతే సూటబుల్ అన్నది వాళ్ళు అసెస్ చేశారు. చేసినప్పుడు ఏమైందంటే శివరాం కమిషన్ వచ్చేటప్పటికి వాళ్ళు ఇది అసలు ఈ అమరావతి దగ్గర రివర్ బ్యాంక్ ఇది,
దీని మీద రాజధాని కట్టడం అనేది తప్పు, ఇది ఆల్రెడీ 3 పంటలు పండుతుంది, రివర్ ఎప్పుడైనా పొంగినప్పుడు మొత్తం అంతా మునిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ఏమైందంటే ఇది కట్టడం ఇక్కడ కరెక్ట్ కాదు అని చెప్పేసేటప్పటికి ఇప్పుడు ఎక్కడ కట్టాలి, దాన్ని ఎక్కడ కట్టాలి అన్నప్పుడు మళ్ళీ అది క్వశ్చన్ మార్క్ పడింది. ఇలా ఏంటంటే చాలా టెక్నికల్గా ఒకళ్ళకొకళ్ళు ఎవరికి తరపున వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయి, దీన్ని ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి వైఎస్ జగన్కి పాయింట్స్ ఉన్నాయి. సపోజ్ మళ్ళీ ఇన్ని ఎకరాలు, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అని చెప్పేసి ఇంకొకటి ఉన్నాయి. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఇది పెద్ద స్కామ్ జరుగుతుంది, దీన్ని ఇక్కడ ఆపాలని చెప్పేసి ఇంకొకటి, ఇలా పొలిటికల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు అంతా క్లాషెస్ జరుగుతూ వెళ్తూనే ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే వైఎస్ జగన్ అధికారంలో రావడం జరిగింది. ఆయన 3 చోట్ల క్యాపిటల్ సిటీస్ అని చెప్పేసి అంటం జరిగింది. దాంతో ఏమైందంటే వాళ్ళు సింగపూర్ వాళ్ళు కూడా చివరికి ఎన్నోసార్లు లెటర్ రాశారు ప్రభుత్వానికి, వాళ్ళు రెస్పాండ్ కాబోయేటప్పటికి వైఎస్ జగన్ వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు అంటే ఈరోజు అక్కడ మళ్ళీ ఓపెనింగ్ శంకుస్థాపన మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే అంటే శంకుస్థాపన జరిగిన దానికి మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే ఈసారిది ఇంత వ్యాస్ట్ సింగపూర్ స్విస్ ఛాలెంజ్ కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే అది ఇంకా అయిపోయింది, దాని కథ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు సింగపూర్ వాళ్ళకి ఫెడప్ అయిపోయినారు.